స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించింది. ఇప్పటికే మద్యం వ్యవహారాలకు సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేసింది. ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అలాగే వైసీపీకి చెందిన మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్ అవినీతి అక్రమాలకు సంబంధించి వారిపైన కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వం పులివెందులపై దృష్టి సారించింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గం. పులివెందులలో పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో ఏర్పాటు చేసిన జగనన్న మెగా లేఅవుట్ లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మెగా లేఅవుట్ పై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పులివెందులలో ఇల్లు లేని పేదలకు ఇళ్లను కట్టించి ఇస్తామంటూ 8,400 ఇళ్లను మంజూరు చేశారు. అయితే అసలైన లబ్ధిదారులు బదులుగా అనర్హులను ఎంపిక చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీంతో చంద్రబాబు జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలపై విచారణకు ఆదేశించారు. మరోవైపు జగనన్న లేఅవుట్ లో 3 ఏళ్ల క్రితం స్థలాలు ఇచ్చినా ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదని, ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తవలేదని సమాచారం. అయితే ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న కాంట్రాక్టర్ కు ముందుగానే 60 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించేశారని అంటున్నారు. ఆయన డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాన్ని ఆపేశారని చెబుతున్నారు. ఈ కాంట్రాక్టర్ ఎవరో కాదని అనంతపురం జిల్లా రాఫ్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని చెబుతున్నారు. పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్ లో వైసీపీ ప్రభుత్వమే ఐచ్చికం 3 కింద ఇల్లు నిర్మించి లబ్ధిదారులకు అప్పగించేలా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. పులివెందులలో ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించడానికి 7 నిర్మాణ సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థలు 6,990 ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 3 ఏళ్లలో 99 ఇళ్లను మాత్రమే నిర్మించడం గమనార్హం. అయితే ఇల్లు నిర్మించలేకపోయినా ఈ సంస్థలకు ముందుగానే ప్రభుత్వం బిల్లుల కింద 84.70 కోట్ల మేర చెల్లించేసిందనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పులివెందుల జగనన్న మెగా లేఅవుట్ లో అక్రమాలు, అవినీతిపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. తద్వారా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ నియోజకవర్గంపైనే ఆయన దృష్టి సారించారు. తద్వారా వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.